తెలంగాణ రాష్ట్రంలో మరో కొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇప్పటికైతే బీసీలకు 11 మందికి భర్తీ చేస్తే 2 మాత్రమే నింపినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం. బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మీరు దాదాపుగా 2.5 దశాబ్దాలుగా మీ యొక్క పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా విశ్రాంత న్యాయమూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికి మీ యొక్క కాలాన్ని అయితే కేటాయిస్తున్న పరిస్థితి. ప్రస్తుత తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా కనబడతా ఉంది? ప్రస్తుత తెలంగాణలో మేము సామాజిక న్యాయం గురించి తెలంగాణ తెచ్చుకున్నాము. కానీ తెలంగాణ తెచ్చుకున్న ముందు పార్టీ బీఆర్ఎస్ ఏం చేయలేదు. ఇప్పుడు జాతీయ లెవెల్లో బీసీ జనగణన చేస్తాము, బీసీలకు మీ వాటా మీకు అంత ఇస్తాము, ఎవరి జనాభా ఎంతోనంత వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్రలో చెప్పిన విషయాలు ఇక్కడ తెలంగాణలో మాత్రము ఏ రకమైన అమలు జరగనట్లు కనబడతా ఉంది. కాబట్టి అది రాహుల్ గాంధీ చెప్పిన వాగ్దానాలను ఇక్కడ అమలు పరిస్తేనే ఆ పార్టీకి మరి అభివృద్ధి ఉంటుంది, ముందు ఉంటుంది. లేకపోతే ఇది గత ప్రభుత్వాలు మాయమైనట్లే ఇది కూడా కనుమరుగైపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికీ 11 మంది మంత్రులను ఇక్కడ నియామకం చేస్తే దానిలో 2 మాత్రం బీసీలు కనబడతా ఉన్నాయి. ఇంకా 6 మంత్రులకు సంబంధించినటువంటి భర్తీ నింపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ విషయంలో మాట్లాడాలనుకుంటే ఇప్పుడు ఆ విషయంలో మాట్లాడుకుంటే బీసీలకు 54% ఉన్నాం. 54% అంటే భర్తలో 9 ఇవ్వాల్సి వస్తుంది. పోనీ 9 ఇవ్వలేదు, కనీసం 6 ఇవ్వలేదు, 7 ఇవ్వలేదు. కాబట్టి ఈ రకంగా మనము వీళ్ళకి ప్రపోర్షనేట్ కాకపోయినా కొంత ఎడక్వెట్గా ఇవ్వకపోతే మాత్రం బీసీలకు చాలా అసంతృప్తి పొందుతారు. రేపు కొంచెం మీకు వ్యతిరేక పవనాలు వీసే అవకాశాలు ఉంటాయి. 42% రిజర్వేషన్ హామీని మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో ఇప్పటికే చెప్పి ఉన్నారు. కానీ అది అవకాశం లేదు. నవంబర్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నాను? ఇప్పుడు 42% కామారెడ్డి డిక్లరేషన్ చేసి జాతీయ లెవెల్లో రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఏదైతే పార్టీ పరంగా నిలబెట్టండి. ఏదైతే మండల్ ప్రెసిడెంట్స్ ఉన్నారో, లేకపోతే మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారో, లోకల్ బాడీస్లో పార్టీ పరంగా మీకు 40% మీరు ఇవ్వండి, ఇప్పించుకొని గెలవండి. మీరు మిగతా ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే పోటీ ఉందో మా జాజల శ్రీనివాస్ ఇటువంటి సంఘాలన్నీ నేను సలహా ఇచ్చేది ఏంటంటే, మీరందరూ ఒక ఐకమత్యానికి వచ్చి మీలో సర్దుబాటు చేసేసుకొని మీరే హస్తగతం చేసుకోండి అని నా యొక్క సలహా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా గతంలో ఉన్నటువంటి ప్రామాణికంగానే ఎలక్షన్స్కి వెళ్తే, లోకల్ బాడీస్కి వెళ్తే మీలాంటి ఉద్యమకారుల నుంచి ఎలాంటి వ్యతిరేకతను చూడొచ్చు? అలాంటి ఉద్యమకారుల నుంచి నేను ఆహర్నిశలు, ఎందుకంటే సమాజానికి చేయాలి కాబట్టి ఇది ఒక హ్యూమన్ రైట్స్, మానవత్వము, రాజ్యాంగం, ధర్మము, తర్వాత న్యాయము, ధర్మము మనకు చిన్న చేయూతనిచ్చిన అవసరం ఉంది. కాబట్టి నేను నాలాంటి వాళ్ళు ఎంతో ముందుకు వస్తాము. కాబట్టి మన యువకులు, నాయకులు, ఇటువంటి నాయకులు అందరూ ముందుకు వెళ్తే మాత్రం ఆహర్నిశలా వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకు ఒక ఐకమత్యం పురిగొలిపి, ఎక్కడైతే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మండలి తీసుకొని ఇంకో మండలి తీసుకొని ప్రతి జిల్లాలో తిరిగి మన హస్తగతం చేసుకోవాలనే నా యొక్క సూచన, నా యొక్క సలహా. కేవలం ఓటర్ ఐడి మీదనే ప్రామాణికం చేసుకొని కులగణన చేయవచ్చు అనేటువంటి వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. ఓటర్ ఐడి పైన ఒకవేళ చేస్తే ఎట్లా ఉండొచ్చు అంటారు? ఓటర్ ఐడి ప్రామాణికంగా తీసుకుంటే బీసీలకు ఏమైనా న్యాయం జరగడానికి అవకాశం ఉందా? అది తప్పుడు విధానం. ఎప్పుడు ఆ ఓటర్ ఐడి విధానం ఎప్పుడంటే, ఇప్పుడు మనకు లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ ఎప్పుడు అంతకంటే ముందు వచ్చింది 1992లో ఆర్టికల్ 243 వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్, బీసీలకు మాత్రం ఏ ప్రభుత్వం వాళ్ళ చట్టం చేసుకోవాలన్నారు. అప్పుడు 1994 ఏపీ పంచాయతీరాజ్ వచ్చింది. అందులో 34% రిజర్వేషన్స్ ఇచ్చినారు. 34% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఒక కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని, అందులో ఏదైతే విద్యా ఉద్యోగాల్లో 50% ఉందో ఈ యొక్క లోకల్ బాడీస్లలో కూడా తప్పుడు విధానంతో 50% పెంచి మనకు 34కి వెళ్ళి 20% తగ్గించినారు. కాబట్టి అది మీరు కులగణన ఖచ్చితంగా చేసి మళ్ళీ ఆ జడ్జిమెంట్లని మళ్ళీ క్వశ్చన్ చేసి అవి తిరిగి రాయించే పని ప్రభుత్వాలు, మనము సామాజిక వ్యవస్థలు కూడా తీసుకోవాలని నా యొక్క మనవి. కాబట్టి ఇది తప్పుడు. మనకు స్థానిక సంస్థలలో 50% ఉండాలనేది ఒక తప్పుడు జడ్జిమెంట్ సుప్రీంకోర్టుది. కాబట్టి అది మనం కులగణన చేసిన తర్వాత దాని మీద పోరాడచ్చు. కులగణనే చేయకుండా పోరాడడం సాధ్యం కాదు. కాబట్టి
ఈ రకంగా ఓటర్స్ ఐడెంటిఫికేషన్ ప్రకారం నువ్వు బీసీఆ ఎస్సీఆ ఎస్టా నువ్వు ఏ కులం అని ఇండివిజువల్గా అడిగే బదులు సమగ్రమైన మొత్తం అన్ని కులాలది ఎంక్వైరీ చేసి కాస్ట్ సెన్సస్ చేసి ఎన్యూమరేషన్ చేసి డేటా తీసేసుకొని నీకు ఇల్లు ఉందా ఇల్లు లేదా, నువ్వు భిక్షాటన చేస్తాడవా, లేకపోతే నువ్వు ఏ కులము ఏ సంగతి అని అన్ని ఫ్యాక్టర్స్ తీసేసుకొని ఈ యొక్క బీఆర్ రాష్ట్రంలో ఎట్లా చేసినారో అట్లా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. జ్యుడిషియరీ ప్రకారము రాజ్యాంగ సవరణ చేస్తే గానీ అసలు బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యం కాదనేటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. మీరు జ్యుడిషియరీలో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా అసలు రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుందా, లేదు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ విషయంలో ముందుకు పోవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఆ జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు ఇది యాక్చువల్గా కులగణన ఇక్కడ జరగలేదు. నీకు కృష్ణమూర్తి కేసు 50% దాటకూడదని అన్నప్పుడు ఏ రాష్ట్రంలో కులగణన జరగలేదు. ఫస్ట్ టైం కులగణన బీఆర్ రాష్ట్రంలో జరిగింది. కాబట్టి దాన్ని ఏదైతే బీఆర్ హైకోర్టు 50% దాటకూడదని జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దాని మీద బీఆర్ హైకోర్టు సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ రిప్రజెంటెడ్ బై జస్టిస్ ఈశ్వరయ్య నేను కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ వేశాను. అది అడ్మిట్ అయింది. అది వచ్చే నెల విచారణకు వస్తూ ఉంటుంది. కాబట్టి పూర్వపు ఏదైతే బీసీలకు వ్యతిరేకమైన జడ్జిమెంట్లను తిరిగి రాసే విధంగా సుప్రీంకోర్టు ద్వారా ప్రయత్నం చేయాలా. తర్వాత మనం బీసీలకు ఏదో పెద్ద ఉద్యమం చేసి రాజ్యాంగాన్ని కూడా సవరించే దిశ వైపు ఈ ఉద్యమాల ద్వారా తీసుకువెళ్ళాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.